సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తి పారవస్యాల నడుమ ఘనంగా జరిపారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మల బ్రహ్మోత్సవంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలుత ఉదయం సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, పంచామృత స్థపన, నిత్యహోమము, బలిహరణ కార్యక్రమాలతో పాటు శ్రీ స్వామివార్లను శేష నిర్వహించారు. రాత్రికి శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం అనంతరం కళ్యాణం చేశారు. అనంతరం నందివాహనంపై గ్రామ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడికి చెందిన అభినయ నాట్య అకాడమీ ట్రైనర్ కె వెంకటజ్యోతి ఆధ్వర్యంలో గుడివాడకు చెందిన చిన్నారులు చేసిన ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ఆలయ ముఖ్య అర్చకులు బుద్దు సతీష్ శర్మలు ప్రోత్సాహకంగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. మంగళసూత్రధారణ గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడే స్వామివారు మరి నగరోత్సవం చేసుకుని వచ్చి కళ్యాణానికి పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా సన్నిధం అవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఈ తదనంతరం చాలా ఓపికగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం అంతా తిలకించవలసిందిగా మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తదనంతరం రేపు సాయంకాలం ఊరేగింపు తర్వాత స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తదనంతరం 16వ తారీఖున వసంతోత్సవం, 17వ తారీఖున శ్రీపుష్పయోగోత్సవంతో పాంచానికంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి
స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. శివమూర్తే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయతే నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసిన శ్రీవల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నందు మాఘశుద్ధ చవితి నుంచి మాఘశుద్ధ అష్టమి వరకు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మొదటి రోజున స్వామివారి చవితి మాఘశుద్ధ చవితి రోజున స్వామివారి పెళ్లి కుమారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మాఘశుద్ధ పంచమి రోజున రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అలాగే షష్ఠి రోజు రేపు ఉదయం రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. చివరి రోజు మాఘశుద్ధ అష్టమి రోజున స్వామివారి పుష్పశయ్యాలంకోపరయంగ సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా 5 రోజులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పుల్వామా అమరవీరులకు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పుల్వామా అమరవీరులకు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘన నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో 2019 ఫిబ్రవరి 14న భారత సైనికులతో వెళుతున్న వాహనంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు పాశవికంగా జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారని వక్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో సైనికుల వీరమరణానికి ఘన నివాళులర్పిస్తూ కోనేరు సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ అకారణంగా భారతదేశంపై చేసిన పుల్వామా దాడి అనంతరం భారత సైనికులు జరిపిన సర్జికల్ స్ట్రైక్లో 70 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ నాయకులు అల్లూరి కాంతారావు, శ్రీకాంత్, రాజశేఖర్, దుర్గారావు మరియు బీజేపీ నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, సూరిశెట్టి హరికృష్ణ, నాగేశ్వరరావు, ఘంటసాల శ్రీరామచంద్రమూర్తి, వెన్నా దుర్గా తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉగ్రవాదం అనేటటువంటి పెనుభూతం దేశ సమైక్యతకు ఏ విధంగా భంగం కలిగిస్తుందో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 5 సంవత్సరాల క్రితం మరి 2019లో ఫిబ్రవరి 14 ఇదే రోజున కాశ్మీర్లో పుల్వామా అనేటటువంటి ప్రాంతంలో సైనికులపై దాడి చేసి ఈ ఉగ్రవాదులు 40 మందిని పట్టున పెట్టుకోవడం, ఈ 40 కుటుంబాల వారు వీధిన పట్టడం, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. అంతేకాదు ముంబైలో హోటల్లో, హైదరాబాదులో అనేక చోట్ల ఈ ఉగ్రవాదుల దాడి పెద్ద ప్రాణ సంకటంగా మారింది దేశానికి. దేశ సమైక్యతకు కానీ జాతి సమైక్యతకు కానీ ఈ ఉగ్రవాదం అనేటటువంటిది ఎంత భయంకరంగా మారిందో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంగా మన ఆత్మీయ ప్రధానమంత్రి మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ కూడా చేసి అనేక మంది ఉగ్రవాదుల్ని అంతమొందించడం, ఇదంతా కూడా జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విషయాన్ని ప్రజాస్వామ్యవాదులంతా కూడా తప్పనిసరిగా ఖండించాలి. మానవతా విలువలు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాహనాల్లో పెడుతున్నారో వేరు జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాక్ ముష్కర్లు అంతా కూడా ఒక కారులో బాంబు పెట్టి ఆత్మాహుతి దాడిలో 45 మంది వీర సైనికులు అయ్యారు కాశ్మీర్లో. దానికి ఈ రోజున గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఉగ్రవాదం యొక్క పెనుభూతం ఏ రకంగా ఉంటుంది, దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తు చేస్తూ దేశ ప్రజలకి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ముదావహం. అదేవిధంగా మరి పుల్వామా దాడి జరిగిన తర్వాత మోడీ గారు సైన్యానికి పూర్తి హక్కులు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళి 70 ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిలన్నింటినీ నాశనం చేసి మళ్ళీ తిరిగి వచ్చారు మన సైనికులు చాలా విజయవంతంగా. కాబట్టి ఇవంతా కూడా ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఉగ్రవాదం ఏదైతే ఉందో, శత్రుత్వం అనేది ఏదైతే ఉందో, ఒక దేశం మీద శత్రుత్వం వహిస్తే ఆ దేశం సర్వనాశనం అవుతుంది అనే విషయం ఇవాళ పాక్ విషయంలో అక్షరాలా చూస్తూ ఉన్నాం మనం. ఆ దేశం ఏ విధంగా దిగజారిపోయిందో చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజున వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఈ యొక్క వీర సైనికులకు నివాళులు మన వీర పౌరులందరూ కూడా నాయకులందరూ కూడా ఉగ్రవాదులు హతమార్చారు. దానికి నిరసనగా ఆ రోజు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఈరోజు ఆయన చనిపోయిన వాళ్ళందరూ కూడా మేము అమరవీరులందరూ కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఇటువంటిది ఇంకా ముందు జరగకూడదని, ఇంకా జరగదని చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున విశ్వ హిందూ పరిషత్ శ్రీకాంత్ గారు వీళ్ళందరితో కృష్ణా జిల్లా మానవ హక్కుల కమిటీ సభ్యులు మచిలీపట్నం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయాన్ని సందర్శించారు.
కృష్ణా జిల్లా మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీఐ కమిటీ సభ్యులు మచిలీపట్నంలోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయాన్ని సందర్శించారు. మచిలీపట్నంలోని పుట్టగొడుగుల వలె వెలిసిన ఆహార పదార్థాలు హోటల్స్, రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు పుట్టగొడుగుల వలె వెలుస్తున్నాయని మానవ హక్కుల సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. రోడ్డు ప్రక్క దుకాణములలో తయారు చేయబడిన నాణ్యత లేని నూనె మరియు కల్తీ ఆహార పదార్థముల వలన రోగాల బారిన పడుతున్నారని మానవ హక్కుల సంఘ కార్యాలయమునకు పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కృష్ణా జిల్లా మానవ హక్కుల సంఘం కమిటీ సభ్యులు మచిలీపట్నంలోని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయాన్ని సందర్శించారు. గతంలో ఈ విషయమై మానవ హక్కుల సంఘం తరపున కృష్ణా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని వారన్నారు. అధికారిక ఆహార నియంత్రణను సమర్థులైన అధికారుల పర్యవేక్షణ జరిపి ఆహార పదార్థముల నమూనాలను పరీక్షలు జరిపి వినియోగదారుల ఆరోగ్యం మరియు వారి ఆర్థిక ప్రయోజనములను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఫుడ్డు ఎర్రమడతాళ్ళు వ్యాపారం పెరిగి మరి చాలా మచిలీపట్నం డెవలప్ అయ్యే దిశలో నడుస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రజలు మార్కెటింగ్ యార్డ్ రోడ్లో కూడా ఫుడ్ జంక్షన్ కూడా పెట్టారు. మరి కొంతమంది ఈ ఫుడ్ జంక్షన్లో కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లే మచిలీపట్నం టౌన్లో. మరి దీనికి అధికారులు ఈ ఫుడ్ ఆఫీసర్ గారు వచ్చి ఎప్పుడైనా తనిఖీలు చేస్తున్నారా లేదా, అసలు ఇక్కడ ఏదన్నా జరుగుతుందా లేదని కూడా ఇక్కడ ఏం తెలియట్లేదు. మరి ఇప్పుడు కూడా ఈ అధికారులు ఈ మచిలీపట్నంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఈ ఫుడ్డు ప్రజలకి ఏ రకాలుగా ఫుడ్డు అలా రూల్స్ ప్రకారం ఈ వాటర్ల యజమానులు ఫాలో అవుతున్నారా లేదా, ఈ రోడ్డు పక్కనటువంటి ఫుట్పాత్ మీద పెట్టే మరి ఫుట్పాత్ మీద జీవనం సాగించే వాళ్ళు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మీరు ఈ రకంగా ఉండాలని చెప్పి వాళ్ళు బ్రతుకుతా కూడా మరి ఈ ఆఫీసర్లు గైడెన్స్ ఇస్తే మరి వాళ్ళు కూడా వీళ్ళు ఇచ్చిన గైడెన్స్లో వాళ్ళు కూడా బ్రతుకుతారు. ఇలా కాకోకుండా మరి ఇక్కడ ఈ మచిలీపట్నంలో ఈ మున్సిపల్ ఆఫీస్ సందులో కూడా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫీస్ కూడా ఉందని కూడా ఈ మచిలీపట్నం ప్రజలకు కూడా తెలియదు. మరి మేరకు దర్యాప్తు పరిశీలించేందుకు మేము ఇక్కడ ఈరోజు అధ్యక్షుల వారు మా కమిటీ బృందం కూడా ఇక్కడికి విచ్చేసింది. మరి వేగవంతమైన జీవితంలో ఈరోజు అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటైపోయారు. ఎక్కువ శాతం ఫ్యామిలీస్, పిల్లలు, యువకులంతా కూడా బయట రెస్టారెంట్లో ఫుడ్ బోర్డు మీద అక్కడ ఇక్కడ తినటం అలవాటైంది. కానీ ఈ ఫుడ్ ప్రాసెస్ చేసేవాళ్ళు నాణ్యమైనటువంటి ఆయిల్తో కానివ్వండి, నాణ్యమైనటువంటి వస్తువులతో కానీ చేస్తున్నారా లేదా అనేది ఈరోజు కూడా తెలియని పరిస్థితి. దాన్ని వాకప్ చేసిన అధికారులు మరి ఇక్కడ చూస్తే సిబ్బంది లేరు. దీనికి ఉన్నటువంటి ఆఫీసరు 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ అంటున్నారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. కొన్ని కొత్తగా రెస్టారెంట్లు కానీ వేరే కానీ హోటల్స్ పెట్టుకుని తెలుసుకోవడానికి లైసెన్స్ ఇస్తానికి కూడా మనిషి లేనటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా మాకు వచ్చిన కంప్లైంట్లు చాలామంది ఇక రోడ్ల మీద కానీ రెస్టారెంట్లో కానీ తిన్నవాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు. అనేకమైనటువంటి బిర్యానీ పాయింట్ల దగ్గర నుండి ప్లాట్ఫామ్ ఇడ్లీ లాంటి చాలా స్టాల్స్ వెలిసాయి. ఇప్పుడు మేము ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 3 రోజులుగా నగర పరిసర ప్రాంతాలలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 3 రోజులుగా నగర పరిసర ప్రాంతాలలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలోకి అడుగుడుతున్నా తెల్లవారుజామున మంచు చూస్తే జనవరి నెలను తలపించేలా ఉంటోంది. ముఖ్యంగా గత 3 రోజులుగా ఉదయం దట్టమైన మంచు కురుస్తుండడం వర్షాన్ని తలపిస్తోంది. ప్రధానంగా నగర శివార్లలో విపరీతమైన మంచు పట్టి ఉండడం ప్రజలను బయటికి రాకుండా చేస్తోంది. ఉదయపు నడకకు వెళ్లే వారికి తెల్లటి పొగమంచు రోడ్లను కమ్ముకొని కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా చేస్తోంది. ఇక వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నా సదరు వాహనం దగ్గరకు వచ్చే వరకు కనపడని పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం నుంచి విజయవాడ, గుడివాడ, అవనిగడ్డ వెళ్లే రహదారులు తెల్లవారుజామున మంచుతో పూర్తిగా కమ్మేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవనే పరిస్థితి దట్టంగా ఉంటున్న మంచు వాహనదారులను హెచ్చరిస్తోంది. రోడ్లపై ఎదుటి మనిషి కనపడనంతగా ఉదయం 8 గంటలు దాటే వరకు మంచు వ్యాపించి ఉండటం వల్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 16వ తేదీన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. రథసప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మామిడి మురళీకృష్ణ, మోటమరి వెంకటబాబా ప్రసాదులు తెలిపారు. నగరంలో సూర్యనారాయణుని విగ్రహం కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో రథసప్తమి సందర్భంగా 180 లీటర్ల పాలతో సూర్యభగవానుడికి విశేష పూజలు, హారతలు జరుపుతున్నట్లు వారు తెలిపారు. భక్తులే స్వయంగా సూర్యనారాయణుడి విగ్రహానికి అభిషేకం చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వారు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జై వాసవి, జై జయ వాసవి. శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థానం మచిలీపట్నంలో శ్రీ సూర్యనారాయణమూర్తి గారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా రేపు 16/2/2024 శుక్రవారం మన దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి మంగళవాద్య సుప్రభాతంతో మరి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, విశేషంగా పూజలు, ఆవు పాలతో దాదాపు 508 కలశాలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. దీంట్లో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. సాయంత్రం స్వామివారికి ఆదిత్య హృదయం పారాయణం, చిన్నపిల్లలకు పోటీ కార్యక్రమాలు కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మరి సూర్యనారాయణమూర్తి అంటే మనకు పూర్తిగా తెలుసు. ప్రత్యక్ష దైవం, కనపడే మహానుభావుడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. ఆయన ఆశీస్సులు ఉంటే అందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా మీ కుటుంబాలు ఉండాలంటే ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలి. కాబట్టి రేపు ఉదయం నుంచి కూడా విశేషంగా అభిషేకాలు, పూజలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అందరూ జయప్రదం చేసి ఈ కార్యక్రమాల్లో స్వామివారం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో 16/2/2024 శుక్రవారం ఉదయం శ్రీ సూర్యనారాయణమూర్తి వారి జన్మదిన సందర్భంగా, రథసప్తమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఉదయం 5:30 గంటల నుంచి స్వామివారికి మేలుకొలుపు తదితర కార్యక్రమాలు, 508 కలశాలతో ఆవు పాలతో పాలాభిషేకం మన దేవాలయంలో భక్తులు వారు స్వయంగా పాలు పోసుకునే ఏర్పాటు గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మా బందరపట్టణ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సాయంకాలం ఆదిత్యవటీయం పట్టణం బాలకాల బలిచే జరుగుద్ది. మంత్రపుష్పం, ఆరాయణ, పారాయణ అన్నింటిలో కూడా మీ అందరూ పాలు పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. మన కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సూర్య భగవానుడికి పుట్టినరోజు సందర్భంగా 508 కలశాలతో ఆవు పాలతో అభిషేకం కలదు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ సాయంత్రం 5 గంటలకు ఆదిత్య హృదయ పారాయణము, బాలబాలికలకు ఆదిత్య హృదయం పోటీలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కూడా అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.